हरिः ओम श्री गुरुभ्यो नमः। సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత చతుర్థాధ్యాయం జ్ఞానయోగం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. భగవద్గీత 4వ అధ్యాయం 23వ శ్లోకం. గత సంగస్య ముక్తస్య జ్ఞాన అవస్థిత చేతసః యజ్ఞాయ ఆచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య ముక్తస్య, అభిమానము లేనివాడును ముక్తుడును, జ్ఞాన అవస్థిత చేతసః, జ్ఞానమునందు నిలిచియున్న చిత్తము గలవాడును, యజ్ఞాయ ఆచరతః, అంతర్యాగము కొరకు ఆచరించుచున్న యోగి యొక్క కర్మ సమగ్రం, కర్మము సంపూర్తిగా ప్రవిలీయతే, నశించిపోవుచున్నది. అర్జున, అభిమానము లేనివాడును ముక్తుడును, జ్ఞానమునందు నిలిచి ఉన్న చిత్తము గలవాడును, అంతర్యాగము కొరకు ఆచరించుచున్న యోగి యొక్క కర్మము సంపూర్తిగా నశించిపోవుచున్నది అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, లోకంలో ఏ మహానుభావుడైతే అభిమానమును లేకుండా చేసుకొని ముక్తుడై జ్ఞానమునందు నిలిచి ఉన్న చిత్తము గలవాడై అంతర్యాగము కొరకు అనగా జ్ఞానయజ్ఞము కొరకు ఆచరించుచున్న యోగి యొక్క కర్మము సంపూర్తిగా నశించిపోవుచున్నది అని చెబుతున్నాడు. ఈ శ్లోకంలో లోకంలో ఎవరయ్యా సమస్త కర్మలన్నీ లేకుండా చేసుకునేవారు అని విచారించినట్లయితే, ఏ మహానుభావుడైతే అభిమానము లేనివాడై, అభిమానం అంటే దేహాభిమానము, కులాభిమానము, ఇంకా శాస్త్రాభిమానము కూడా ఉంటుంది. నాకి అన్నీ తెలుసునన్న అభిమానము, కులాభిమానము అనగా గొప్ప కులము వాడినని అభిమానము, దేహాభిమానము, బలవంతుడనని రూపవంతుడనని ఒక అభిమానం ఉంటుంది. ఈ అభిమానం ఏం చేస్తుందంటే జీవుణ్ణి అహంకారం వైపు నడిపిస్తుంది. అందువల్ల లోకంలో ఏ మహానుభావుడైతే ఈ అభిమానాన్ని లేకుండా చేసుకుంటాడో, సమస్త విషయముల నుండి విడవబడి ముక్తుడవుతాడో, అతడు జ్ఞానమునందు నిలిచి ఉన్న చిత్తము గలవాడవుతాడు. ఎల్లప్పుడూ ఆ జ్ఞానయోగమునందే, ఆ అంతర్ముఖ వృత్తిరూప బ్రహ్మనిష్టలో నిలిచినవాడై ఉంటాడు. తద్వారా అంతర్యాగము కొరకు ఆచరించుచున్న యోగి అవుతాడు. అంతర్యాగం అంటే జ్ఞానయజ్ఞము. బాహ్యయజ్ఞముల ద్వారా మనం అర్పించే సామగ్రి మొత్తం దగ్ధమవుతుంది. ఏవైతే మనం భక్తితో బాహ్యంగా చేసే యజ్ఞాలలో మనం అర్పించే సమిధలు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ దగ్ధమైపోతాయి. కానీ జ్ఞానయజ్ఞమనబడే అంతర్యాగములో జీవుని యొక్క కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అందువల్ల అంతర్యాగము కొరకు ఆచరించుచున్న యోగి యొక్క కర్మ సమగ్రం ప్రవిలీయతే, సమస్త కర్మలన్నీ నశించిపోవచున్నవి అని చెబుతున్నాడు.
అందువల్ల ఎప్పుడైతే కర్మలన్నీ నశించిపోతాయో అతనికి జన్మలంటూ ఉండే అవకాశం లేదు. కర్మ ఉంటేనే జన్మ ఉంటుంది, జన్మ ఉంటే ప్రారబ్ధం ఉంటుంది, ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ సంచితం సమకూరుతుంది, ఆ సంచితమే ఆగామిగా పరిణగిస్తుంది. అందువల్ల కర్మలన్నీ దగ్ధమైన తర్వాత అతనికి జన్మలంటూ ఉండే అవకాశం లేదు కనుక అతడు జన్మరాహిత్యము నొందుచున్నాడు అని తెలియబడుతుంది. అందువల్ల ముందు అభిమానాన్ని తొలగించుకోవాలి, సమస్త విషయముల నుండి విడవబడాలి. అప్పుడు మన యొక్క మనస్సు కానీ, మన యొక్క బుద్ధి కానీ, మన యొక్క చిత్తము కానీ ఆ అంతర్ముఖ వృత్తి రూప జ్ఞానమునందు నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానమునందు జీవుని యొక్క చిత్తము నిలిచి ఉంటుందో తద్వారా అంతర్యాగము అనేది చేయడానికి అతడు ఉపకరిస్తాడు. అందువల్ల అంతర్యాగము కొరకు ఆచరించుచున్న యోగి యొక్క సమస్త కర్మలన్నీ నశించిపోవచున్నవి అని చెబుతున్నాడు. సంకల్పములు శ్వాస లేకపోతే ఏ కర్మ జరిగే అవకాశం లేదు. ఇక్కడ కర్మలన్నీ నశించిపోవచ్చున్నాయంటే సంకల్పమున్న మనస్సు కదులుతుంది, లేదా శ్వాసయున్న సంకల్పం కలుగుతుంది. ఈ శ్వాసకు మనస్సుకు అవినాభావ సంబంధం ఉంది. శ్వాస నిలిచినా మనస్సు నిలుస్తుంది, మనస్సు నిలిచినా శ్వాస నిలుస్తుంది. మనస్సు నిలవడం అంటే మనస్సు సంకల్పరహితం కావడం, శ్వాస నిలవడం అంటే శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడ లయించిపోవడం. అందువల్ల శ్వాస నిలిచినా మనస్సు నిలుస్తుంది, మనస్సు నిలిచినా శ్వాస నిలుస్తుంది. అయితే శ్వాసను నిలపడం అపాయ మార్గం, మనస్సును నిలపడమే ఉపాయ మార్గం అన్నారు. ఎందువల్ల అంటే మన వాళ్ళు రేచకాలు, కుంభకాలు ఇవన్నీ చేసి ఆ శ్వాసను బంధించే ప్రయత్నం చేస్తారు. బంధించడం వల్ల ప్రయోజనం లేదు, ప్రమాదం ఉంది సుమా. అందువల్ల శ్వాసను సహజంగా నడుస్తూ ఉంటే మనస్సు ద్వారా దాన్ని గమనిస్తూ ఉండడమే హంసోపాసన, సోహంభావ ధ్యానము అన్నారు. అందువల్ల సంకల్పములను శ్వాసయు లేకపోతే ఏ కర్మ జరగదు. జ్ఞాన కర్మేంద్రియాల యొక్క క్రియలు కానీ, మనోవృత్తులనబడే సంకల్పం కానీ, బుద్ధివృత్తులనబడే నిశ్చయ వృత్తులు కానీ, అహంకార వృత్తులనబడే అభిమానము కానీ, చిత్తవృత్తులనబడే గ్రహించి జ్ఞాపకం చేసుకోవడం కానీ ఇవన్నీ ఏమి ఉండవు. ఎందువల్ల అంటే శ్వాస లయించిపోయి ఉంది గనక. అందుకే సంకల్పములు శ్వాసయు ఈ రెండూ లేకపోతే ఏ కర్మ జరగదు. అప్పుడు కర్మలన్నీ దగ్ధమయ్యాయని అర్థం. అందువల్ల అభిమానము లేని ముక్తుని చిత్తము జ్ఞానమునందు నిలిచియుండగా అంతర్యాగము కొరకు బ్రహ్మానుసంధానము చేయు మహాత్ముని కర్మ బ్రహ్మమునందు నిశ్శేషముగా లయించుచున్నది. ఈ కర్మలన్నీ నశించిపోతున్నాయంటే ఎలా నశించిపోతున్నాయి? అభిమానాన్ని తొలగించుకుని ముక్తుడైన వాని యొక్క చిత్తము జ్ఞానమునందు నిలిచి ఉన్నప్పుడు, అనగా ఆ అంతర్ముఖ వృత్తి రూప బ్రహ్మనిష్టయందు నిలిచి ఉన్నప్పుడు అది అంతర్యాగమనబడే బ్రహ్మ యజ్ఞము, జ్ఞాన యజ్ఞముగా మారుతుంది గనుక అట్టి బ్రహ్మానుసంధానము చేయుచున్న మహాత్ముని కర్మ బ్రహ్మమునందు నిశ్శేషముగా లయించిపోతూ ఉంటాయి. ఇక ఎట్టి కర్మలు ఉండే అవకాశం లేదు. దాన్నే అర్పణ క్రియ అంటారు. అది అర్పించడము అంటే ఆ విధంగా అర్పించాల్సిందే. ఎందువల్ల అంటే మనం పూజలో అక్షతాన్ సమర్పయామి, పుష్పం సమర్పయామి,
లేదా నైవేద్యం నివేదయామి అంటూ కొన్ని సమర్పిస్తూ ఉంటాం భగవంతునికి. అవి భక్తితో కూడినటువంటి కర్మోపాసనలో మనం చేసే ప్రక్రియ. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి, ఆ ప్రత్యేగాత్మ స్వరూపానికి అర్పించే విధానము అంతర్ముఖ వృత్తి రూప ధ్యానము. అట్టి ధ్యానమునందు ఉన్నప్పుడు క్రమక్రమంగా మనోవృత్తులు, బుద్ధివృత్తులు, అహంకార వృత్తులు, చిత్తవృత్తులు ఈ విధంగా లేకుండా సమసిపోవడమే సమర్పించడము అవుతుంది. అంతేగాని మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవి కనిపించే వస్తువులు కాదు కదా. కనిపించే వస్తువులైతే తీసి అర్పించవచ్చు, మనస్సును కానీ బుద్ధిని కానీ దేన్నే కానీ. ఆ కనిపించనటువంటి యొక్క వస్తువులను మనం అర్పించడం అంటే అవి కేవలం అంతర్ముఖ వృత్తి రూప దైవ ధ్యానములోనే అర్పించాల్సి ఉంటుంది. అందువల్ల దాన్నే బ్రహ్మార్పణము అంటారు. అది ఫలములయడ బ్రహ్మార్పణ కలన పరుండగుచు కార్య కర్మము వలనన్ వలయున్ తత్వజ్ఞానము తలకొనినన్ కర్మశమము తానై కలుగున్ అని భీష్మపర్వంలో చెప్పబడింది. మహాభారతం భీష్మపర్వంలో ఈ విషయం మనకు స్పష్టంగా తెలుపబడింది. ఫలములయడ బ్రహ్మార్పణ కలన పరుండగుచు కార్య కర్మము నడపన్ వలయున్ తత్వజ్ఞానము తలకొనినన్ కర్మశమము తానై కలుగున్ అన్నాడు. అనగా ఫలాసక్తిని విడిచి బ్రహ్మార్పణ బుద్ధితో కర్తవ్య కర్మ నిర్వహించాలి. తద్వారా తత్వజ్ఞానం లభించి కర్మనాశనం తానంతట అదే కలుగుతుంది అని చెప్తున్నాడు. ఫలాసక్తిని విడిచి అనగా దేనియందు అపేక్ష లేకుండా, ఒకటి కావాలి అనేటువంటి యొక్క కోరిక లేకుండా. ఎందువల్ల అంటే నాకు మోక్షము కావాలి అన్న కోరిక కూడా సంకల్పమే. నీకు మోక్షమో సద్గతో కైవల్యమో అది ఏదైనా సరే, నీవు కేవలం తత్సంబంధమైన కర్మయోగాన్ని చేస్తే భగవంతుడు తానే అనుగ్రహిస్తాడు. అందువల్ల దేనిపైన నీ మనస్సును పోనీయకుండా, ఏ ఫలితాన్ని కోరకుండా ఫలాసక్తిని విడిచి బ్రహ్మార్పణ బుద్ధితో, అది ఆ బ్రహ్మమునకు అర్పించే అటువంటి యొక్క బుద్ధి. బ్రహ్మార్పణ బుద్ధి అంటే అంతర్ముఖ వృత్తి రూప హృదయము. ఎందువల్ల అంటే శుద్ధాంతఃకరణమే బుద్ధి, మలినాంతఃకరణము మనస్సు. సంకల్పాలలో పడిపోయిన హృదయము మనస్సు అవుతుంది. నిస్సంకల్ప స్థితిలో ఉన్న హృదయము బుద్ధిగా మారుతుంది. అందువల్ల బ్రహ్మార్పణ బుద్ధితో కర్తవ్య కర్మ నిర్వహించాలి అని చెబుతున్నాడు. కర్తవ్య కర్మ అంటే జీవుడు తాను చేయవలసిన కర్మ. తాను చేయవలసిన కర్మ అంటే తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని పొందడానికై చేసే కర్మయోగమే కర్తవ్య కర్మ. అందువల్ల ఫలాసక్తిని విడిచి బ్రహ్మార్పణ బుద్ధితో కర్తవ్య కర్మ నిర్వహించాలి. తద్వారా తత్వజ్ఞానం లభిస్తుంది. తత్వజ్ఞానం అంటే యథార్థమైన జ్ఞానం, తన నిజ స్వరూపం. అందువల్ల ఎప్పుడైతే యథార్థ జ్ఞానం మనకు లభిస్తుందో తద్వారా కర్మనాశనం తానంతట అదే సిద్ధిస్తుంది. మనం చేయవలసింది ఏమీ లేదు, కేవలం ఆ దైవ ధ్యానములో ఉండగలగడమే మన యొక్క కర్తవ్యం. అందువల్ల తనంతట అదే
సిద్ధిస్తుందని చెబుతున్నాడు. ఎందువల్ల అంటే ఇప్పుడు కట్టెలు వేయడం, సుగంధ ద్రవ్యాలు అర్పించడం మన ధర్మం యజ్ఞం చేసేటప్పుడు. కానీ కాల్చేది ఆయనే కదా, బూడిద చేసేది ఆయనే కదా, తనంతట అదే జరుగుతుంది కదా. అది కాలడము, భస్మైపోవడం లాంటిది. అట్లాగే నువ్వు కేవలం ఆ అంతర్ముఖ వృత్తి రూప ధ్యానములో ఉండడమే నీ కర్తవ్యం, నీ యొక్క బాధ్యత. అందువల్ల తద్వారా తత్వజ్ఞానం సిద్ధించి కర్మనాశనం దానంతట అదే కలుగుతుందని చెబుతున్నాడు. అందుకే భగవానుడు ఈ శ్లోకంలో, అర్జున, ఏ మహానుభావుడైతే అభిమానాన్ని తొలగించుకొని సమస్త విషయముల నుండి విముక్తి నొంది జ్ఞానమునందు నిలిచియున్న చిత్తము గలవాడై అంతర్యాగము కొరకు అనగా జ్ఞానయజ్ఞము కొరకు ఆచరించుచున్న యోగి యొక్క కర్మము సంపూర్తిగా సమగ్రం సంపూర్తిగా ప్రవిలీయతే నశించిపోవచున్నది అని చెబుతున్నాడు. అందువల్ల ఎప్పుడైతే ఈ శ్వాసయు సంకల్పములు లయించిపోతే అసలు ఏ కర్మ జరిగే అవకాశం లేదు. అప్పుడు కర్మలన్నీ దగ్ధమైనాయని అర్థం. అందువల్ల మహాత్ములు ఈ అనుభవాన్ని వాళ్ళు పొంది మనకు తెలియజేస్తున్నారు. అందుకే భగవద్గీత ప్రతి ఒక్క మానవుడు తెలుసుకొని ఆచరించవలసినటువంటి గొప్ప గ్రంథం. ఒక్క భగవద్గీత తెలుసుకున్న సమస్త శాస్త్రముల యొక్క సారాంశాన్ని మనం తెలిసిన వాళ్ళం అవుతాం. ఎందువల్ల అంటే భగవద్గీతకు మూలము ఉపనిషత్తులు, ఉపనిషత్తులకు మూలము వేదములు. ఆ వేదముల యొక్క శాఖలే ఉపనిషత్తులై, ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీతగా మనకు తెలియబడుతుంది. అందువల్ల భగవద్గీతలో చెప్పబడినటువంటి యొక్క ఆ యోగ రహస్యాన్ని, ఆ ధ్యానరూప ప్రయాణాన్ని మనం చేయగలిగితే కైవల్యమనే గమ్యము తప్పకుండా చేరగలుగుతాం. అందుకే ఆ విషయాన్నే ఇంత సులభంగా, ఎంతో సూక్ష్మంగా ఉన్న విషయాన్ని ఇంత సులభంగా తెలియజేస్తున్నారు మహాత్ములు. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్ అంటూ ఆత్మబోధలో ఆదిశంకరాచార్య తెలియజేస్తున్నాడు. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. కర్మలకు అవిద్యకు విరోధము లేదు. మనము చేసే కర్మలకు అవిద్యకు విరోధం లేదు, అవినాభావ సంబంధం. ఎందువల్ల అంటే అవిద్య ఉన్నంత వరకు కర్మలు చేస్తాం, అవిద్య తొలగితే కర్మయోగాన్ని చేస్తాం. కర్మల వల్ల అవిద్య తొలగదు, అనగా అజ్ఞానం పోదు. కావున కర్మలు అవిద్యను నివారించలేవు. ప్రకాశము చీకటిని నశింపజేసినట్లు విద్యయే అవిద్యను నశింపజేస్తుంది, అనగా జ్ఞానమే అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. కర్మల వల్ల మోక్షం లేదని, కర్మల వల్ల అజ్ఞానము అవిద్య తొలగదని ఆత్మబోధలో తెలియజేస్తున్నాడు ఆదిశంకరాచార్య. అందువల్ల కర్మలు కేవలం చిత్తశుద్ధికి మాత్రమే ఉపకరిస్తాయి తప్ప చిత్త నివృత్తిని చేసి మోక్షాన్ని పొందింప చేయలేవు అన్నది సత్యం. అందుకే అవిరోధితయా కర్మానా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్ అంటూ తెలియజేస్తున్నాడు. అందువల్ల కర్మలకు అవిద్యకు అవినాభావ సంబంధం ఉంది కనుక విరోధము లేదు. విరోధం ఉంటేనే కదా. ఇప్పుడు చీకటికి ప్రకాశానికి విరోధం, ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. అట్లాగే కర్మలకు అవిద్యకు అవినాభావ సంబంధమే కానీ విరోధము లేదు
కనుక కర్మలు అవిద్యను నివారించలేవు. ప్రకాశము చీకటిని నశింపజేసినట్లు విద్యయే అవిద్యను నశింపజేస్తుంది. విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానము. అనగా జ్ఞానమే అజ్ఞానాన్ని నశింపజేస్తుంది అని చెబుతున్నాడు. ఎట్లయితే ప్రకాశమే చీకటిని తొలగింపజేస్తుందో జ్ఞానమే అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని చెబుతున్నాడు. అందువల్ల ఎప్పుడైతే మనము ముందుగా అభిమానాన్ని తొలగించుకోవాలి, దేహాభిమానము, ఏవి కొన్ని అభిమానాలు ఉంటాయే, ధనాభిమానము, కులాభిమానము, ఈ అభిమానము మొత్తం తొలగించుకోవాలి. ఈ అభిమానం ఎప్పుడైతే తొలగించుకుంటామో సమస్త విషయ ప్రపంచం నుండి విడవబడి ముక్తులమవుతాం. ముక్తులంటే విడుదల. అట్టి ముక్తుడు జ్ఞానమునందు నిలిచిన చిత్తము గలవాడై అంతర్యాగమనబడే జ్ఞానయజ్ఞమున కొరకు ఆచరిస్తున్నటువంటి యోగి యొక్క కర్మలన్నీ నశించిపోతాయి అర్జున అని తెలియజేస్తున్నాడు. అందువల్ల అందరూ జ్ఞానయజ్ఞాన్ని ఆశ్రయించి కర్మలన్నీ దగ్ధం చేసుకోగలిగితే మానవ జన్మ సార్థకమవుతుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.